వికారాబాద్ జిల్లా కులక్చర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు చేస్తున్న ప్రచార శైలిని సబితా ఇంద్రారెడ్డి తప్పుపట్టారు. బీజేపీ మోదీని చూసి ఓటేయమని, కాంగ్రెస్ వాళ్లు దేవుడి మీద ఒట్టు పెట్టి ఓటేయమనడం చేతకాని వాళ్లు చేసే ప్రచారం అంటూ మండిపడ్డారు. అడగక ముందే ఎన్నో పథకాలు రూపొందించి తెలంగాణ ప్రజలకు అందించిన కేసీఆర్ ని గుర్తు తెచ్చుకొని ఓటేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటూ ఆమె కోరారు. ఆలోచించి ఎట్లా వస్తున్నాయి కదా ఇంకా జర ఎక్కువ వస్తాయని ఆలోచనతోని అందరు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. 5 నెలల్లో ఏం చేసిండ్రు? సినిమా చూపిస్తున్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తున్నారా లేదా సినిమా? ఒక్కటన్నా వచ్చిందా? ఒక్కటి అడుగుతా నేను. ఈ 5 నెలల్లో కాంగ్రెస్ వాళ్ళ పాలన చూస్తున్నారు కదా. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చూస్తున్నారు. కేసీఆర్ పాలన బాగుండే అన్నోళ్ళు చేయలేదండి. కేసీఆర్ ఉండగా బాగుండే అన్నోళ్ళందరూ చేయలేదండి. కేసీఆర్ ఉన్నన్ని రోజులు చాలా బాగుండే మాకు అన్నోళ్ళందరూ కూడా చేయొద్దండి. పిడికిలు బిగించి ఇయ్యము అని కేసీఆర్ వారం రోజుల నుండి అడుక్కుంటూ వస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేసిండు? సరే అందరికి ఇస్తా, ఎలక్షన్ ఉన్నా కూడా ఇస్తాను, ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని వేసిండు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఎలక్షన్ అంటే కేసీఆర్ ఎలక్షన్, మహేష్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రైతు బంధు వేస్తాం అకౌంట్లలో అని కేసీఆర్ అడిగితే వేయనీకే వీల్లేదు, ఎలక్షన్ అయిపోయినాక వేసుకోండి, ఇప్పుడు వేయొద్దని కంప్లైంట్ ఇచ్చి ఆపేసిండ్రు. కానీ కేసీఆర్ మనసు ఎంత పెద్దదంటే ఇప్పుడు రైతు బంధు వేస్తూ ఉంటే నేను అడ్డు చెప్పను, మీరు వేయండి అన్నాడు. అది కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీలకు ఉన్న తేడాని మీకు అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తున్నాం.